గాజువాక నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. వంటిల్లు కూడలి నుంచి జగ్గు సెంటర్ వరకు సుమారు 13 కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ ఆధునికీకరణ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం డ్రైనేజీ పనులను శంకుస్థాపన చేశారు. గాజువాక నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని అన్నారు. మరి స్టాలిన్ గారి కృషితో అలాగే కూటమి నాయకుల యొక్క కృషితో ఈరోజు వంటిల్లు జంక్షన్ దగ్గర నుంచి ఏదైతే పల్లవులు మార్చోట్ల తోట అంటున్నామో ఆ జంక్షన్ నుంచి ఇటు చినగంటాడ జంక్షన్ వరకు కూడా సుమారు 12,95,00,000 రూపాయలతో 66 అడుగులు వెడల్పు చేసుకొని 2 సైడ్లు కూడా డ్రైనేజ్, దానిపైన ఫుట్పాత్ తో మనం నిర్మాణం చేయడానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందండి. ఇది సుమారు 7 కాంట్రాక్టులని డిసైడ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది ఈ రోడ్డు వేసిన వల్ల ఈ ట్రాఫిక్ అంతా కూడా తగ్గి ఈ ప్రాంతానికి మంచి పేరు అలాగే విలువ కూడా పెరిగేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో ఇంకనూ మంచి కార్యక్రమం చేయడానికి మేము ముందుంటాం. ఈ పొల్యూషన్ సమస్య దాన్ని కానీ డంపింగ్ యార్డ్ సమస్య కానీ అది కూడా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మేము అధికారంకి వచ్చిన తర్వాత ఈ 20-21 నెలల్లో సుమారు 2,225 కోట్లతో అభివృద్ధి కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు గాజువాక 72వ వార్డు శ్రీకృష్ణదేవరాయ కూడల నుంచి వంటిల్లు జంక్షన్ వరకు 13 కోట్లతో ఈ యొక్క 66 అడుగుల రోడ్డుని విస్తరణ పనులు మా గాజువాక శాసనసభ్యులు అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు భూమి పూజ చేయడం జరిగింది, శంకుస్థాపన చేశారు. ఈ యొక్క పనులు వెంటనే ప్రారంభిస్తారు. ఇటీవలే మా వై జంక్షన్ నుంచి శ్రీకృష్ణదేవ కూడల వరకు కూడా 8 కోట్లతో ఆ వరకు కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు రోడ్డు పనులు జరుగుతున్నాయి. మా రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఇప్పటి వరకు ఈ 20 నెలల్లో మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గానికి సుమారు 275 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేశారు. ఆయన మరి అత్యధిక మెజార్టీతో మా కూటమిని గెలిపించినందుకు ప్రజలందరికీ కూడా ఆయన నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.